2 లక్షల రుణమాఫీ కాని రైతులు ప్రజాభవన్ ముట్టడికి రెడీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చారు. దీంతో ముందస్తుగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏ టైంలోనైనా ప్రజాభవన్ ముట్టడికి రైతులు వచ్చే అవకాశం ఉండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. సాంకేతిక సమస్యల పేరుతో సర్కార్ రుణమాఫీ ఎగ్గొట్టేందుకు రెడీ అయిందని మండిపడుతున్నారు రైతులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాభవన్ కు చేరుకుని షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతామంటున్నారు రైతులు. దీనికి తోడు చలో ప్రజాభవన్ ముట్టడికి అన్ని సంఘాల మద్దతు కోరడంతో పెద్ద సంఖ్యలో చలో ప్రజాభవన్ కు రైతులు వచ్చే అవకాశం ఉంది. ఇక 2 లక్షల రుణమాఫీ కాని రైతులు ప్రజాభవన్ ముట్టడికి రెడీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చారు. దీంతో ముందస్తు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏ టైంలోనైనా ప్రజాభవన్ ముట్టడికి రైతులు వచ్చే అవకాశం ఉండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. సాంకేతిక సమస్యల పేరుతో సర్కార్ రుణమాఫీ ఎగ్గొట్టేందుకు రెడీ అయిందని మండిపడుతున్నారు రైతులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాభవన్ కు చేరుకుని షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతామంటున్నారు రైతులు. దీనికి తోడు చలో ప్రజాభవన్ ముట్టడికి అన్ని సంఘాల మద్దతు కోరడంతో పెద్ద సంఖ్యలో చలో ప్రజాభవన్ కు వచ్చే అవకాశం ఉంది రైతులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రజాభవన్ నుంచి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఈరోజు ఉదయం నుండి కూడా ఇక్కడ రైతులు హైదరాబాద్ లోని ప్రజాభవన్ ని ముట్టడించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా రైతు రుణమాఫీ అనేది పూర్తిగా జరగలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు తమకు ఒక ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో అందరూ కూడా చందా వేసుకొని నిరుపేద రైతులు 200, 500, 300 చొప్పున ఇక్కడ నిరసన తెలపడానికి తమకు ప్లకార్డులకి వాటర్ బాటిళ్ల కోసము ప్రత్యేకంగా వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో చందాలు వేసుకొని హైదరాబాద్ రావాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ ఎక్కడికక్కడ పోలీసులు జిల్లాల వ్యాప్తంగా కూడా రైతులను అక్కడికక్కడే నిర్బంధిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా నియర్ టు ఎస్ఆర్ నగర్ కి దగ్గరలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లో ఒక రైతు కుటుంబ సభ్యుడిని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించారు. తమ తల్లిదండ్రులు తమ గోడు ప్రభుత్వానికి వినిపించుకోవాలంటే నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు, నా తండ్రి రైతు, నేను రైతు కుటుంబంలో పుట్టాను కానీ నేను ఫార్మర్ కాదు, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఆ సదరు వ్యక్తి తీవ్రంగా వాపోతున్నారు. ఇలా రైతులనే కాకుండా రైతు కుటుంబ సభ్యులను కూడా ముందస్తుగా అదుపులో తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ పోలీసులు బందోబస్తు అయితే బాగానే ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ విజువల్ లో చూస్తున్నాము. ఇక్కడ వ్యాన్ తో పాటు ఇక్కడ ప్రత్యేకంగా టెంట్ లో కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. అలాగే ఇక్కడ బ్యారికేడ్లు యూజువల్ గానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ ఇక్కడ యూజువల్ గానే బ్యారికేడ్ లో చాలా భద్రత ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకెక్కువ పెంచారు భద్రత. మనం అటువైపు కూడా చూసుకుంటే అటు టువర్డ్స్ పంజాగుట్ట వెళ్లే రూట్ లో కూడా చూసుకుంటే మొత్తం DCM వ్యాన్లని కూడా పెట్టారు. ఇక్కడ ప్రత్యేకంగా పాట్రోలింగ్ జీబ్లు దాదాపు ప్రజాభవన్ నుండి ఇటు 500 మీటర్లు అటు 500 మీటర్ల వరకు కూడా మొత్తం పోలీసులే భద్రత కాస్తున్నారు. దీంతో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మఫ్టీలో ఉన్నారు. ముందస్తుగా కూడా ఇక్కడ రైతులు ప్రజాభవన్ ని ముట్టడి చేయకుండా అరెస్ట్ చేయాలని కూడా పోలీసులు ముందస్తుగా కూడా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు మనం ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా రోడ్డుకు అటువైపులా ఇటువైపులా కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఎక్కడ సస్పీషియస్ గా అనిపించినా కూడా అందరినీ కూడా
మీడియా పర్సన్లను కూడా ఐడి కార్డు వేసుకోకపోతే అడుగుతున్నారు మీరెవరు అని చెప్పేసి మన వీడియో జర్నలిస్ట్ని కూడా అడిగారు. తను పొరపాటున కూడా ఐడి కార్డు వేసుకోకపోతే మళ్ళీ వెళ్ళి చెప్పాను మేము సదరు జీ మీడియా అని చెప్తే అతను ఐడి కార్డు వేసుకోలేదన్నారు. ఇలా క్షుణ్ణంగా అందరినీ కూడా పరిశీలిస్తున్నారు. రోడ్డు పైన ఎవరు నార్మల్గా ఒక ఆర్డినరీ సిటిజన్ వెళ్ళినా కూడా తరువుగా వాళ్ళందరినీ అడుగుతున్నారు. ప్రస్తుతానికి అయితే రైతులు ఇక్కడికి రావాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే తమ ఎలాంటి మార్గాలు వస్తామనేది మేము ముందుగా ప్రకటించలేము. ఎందుకంటే మేము ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసినా కూడా మమ్మల్ని పోలీసులు ముందస్తుగా పట్టుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారని కూడా వాపోతున్నారు. అయితే వాళ్ళు బేసిక్గా వాళ్ళ వాట్సాప్ గ్రూప్లోని ఒక సందేశము చాలా తీవ్రంగా కంటనీరు తెప్పిస్తుంది. వాళ్ళ సంభాషణలు ఇలా ఉన్నాయి. ఒకసారి మనము వాళ్ళ సంభాషణలు చూద్దాము. రైతు పండిస్తేనే కదా ప్రపంచ దేశాలు కడుపు నింపుకుంటున్నారు. అరెస్ట్ చేస్తే మన రైతులం ఏమైనా చచ్చిపోతామా? మన పంట కొనడానికి పర్మిషన్ తోని కొనుక్కుంటున్నారా? అరెస్ట్ చేస్తే మనకు టైం వస్తుంది కదా అంటూ కూడా ఎందుకు భయపడుతున్నారంటూ కూడా రైతులు తమలో తమే చర్చించుకుంటున్నారు. చలో హైదరాబాద్ ప్రగతి భవన్ ని ముట్టడిద్దామంటూ కూడా వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటున్నారు. పోరాడితే పోయేదేం లేదు, మనమేం దేశద్రోహులం కాదు కదా, ఈ దేశానికి అన్నం పెట్టే అన్నదాతలం కదా అంటూ కూడా తమ వాట్సాప్ సందేశంలో కూడా తమ ఇండివిజువల్ గా కూడా వాళ్ళు చాట్ చేసుకుంటున్నారు గ్రూప్లలో కూడా. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అడ్రస్ చేస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ధన్యవాదములు అయ్యా సారు. ప్రజాభవనం ఎందుకండి? ప్రజల ఆపది ప్రజల గోస చెప్పుకోవడానికే కదా మేము రైతులం మా బాధ చెప్పుకోవడానికి మీ దగ్గరికి వస్తామంటే మమ్మల్ని ఇంటి దగ్గరే అరెస్ట్ చేయడం జరిగింది. అయ్యా మీరు 2 లక్షల రుణమాఫీ ఎలా చర్చలు లేకుండా మొత్తం చేస్తే మీ ప్రజాభవానికి ఎందుకు వస్తామయ్యా? సీఎం రేవంత్ రెడ్డి గారు జై కిసాన్ జై జవాన్ అంటూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు కూడా వాళ్ళు వాట్సాప్లో షేర్ చేసుకుంటున్నారు. కానీ హృదయకరం బాధ కలిగించి ఏంటంటే చాలా మంది రైతులు కూడా మనం ఇది మీడియా ముఖంగా చెప్పుకోవద్దు, చాలా తీవ్రంగా ఆవేదన పడుతున్నారు. 200, 300 చందాలు వేసుకొని ప్లకార్డుల కోసము, అలాగే ఇక్కడికి వస్తే వాటర్ బాటిల్స్ కోసం కూడా చందాలు వేసుకొని హైదరాబాద్ రావాలని కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ వారిని నిర్బంధిస్తూ ముందస్తుగా కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఉదయం 11 గంటలకి షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఇక్కడ ప్రజాభవన్ ని ముట్టడించాలని కూడా కోరుకుంటున్నారు. వాళ్ళు ఒకటే ఆ వాట్సాప్ గ్రూప్లలో మొర పెట్టుకుంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎన్నికల సమయంలో మా భుజాల మీద మోసి మిమ్మల్ని గెలిపించామయ్యా, మా రుణమాఫీ ఎందుకు చేయట్లేదు అయ్యా అంటూ కూడా తీవ్రంగా వాపోతున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఓన్లీ పోలీస్ భద్రత మాత్రమే ఉంది. సో ఇప్పటికైతే రైతులు ఇప్పటివరకు ఇక్కడికి నిరసనకైతే రాలేదు. కాసేపట్లో వస్తారు అనేదైతే ఒక చర్చ ఉంది. కానీ వాళ్ళు ఎలాంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వస్తారా, ఇండివిజువల్గా బై వాక్ వస్తారా అనేది కూడా సస్పెన్స్గా ఉంది. కానీ మొత్తానికి ఇవాళ అట్లీస్ట్ మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్లేదు, మా ప్రాణాలు పోయినా పర్లేదు, మేము ఖచ్చితంగా ప్రజాభవన్ని ముట్టడిస్తామని అయితే వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు రైతులు. సందీప్, శ్రీచరణ్, అంటే ప్రధానంగా వాళ్ళు ఏ సమస్యల మీద ప్రజాభవన్కి వచ్చారు? రైతు రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో కాలేదు. ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ రైతు రుణమాఫీ తమకి ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. దానికోసం ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖ కూడా కొన్ని వారాల కిందట గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేసింది. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీరు సదరు మండల అధికారిని కలిసి తమకి ఏవైతే పాస్బుక్లు సరి లేకపోతే సరి చేసుకోండి, ఏదైనా గవర్నమెంట్ రికగ్నిషన్ ఐడి కార్డ్ అనేది మీరు ఖచ్చితంగా జత చేయాలి. దాంతోపాటు 2 లక్షల పైగా లోన్ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకుకి ఆ మిగిలిన బ్యాలెన్స్ పే చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా రుణమాఫీ అవుతుందని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ కొంతమంది మాత్రము తమకు కాలేదు అని కూడా పలు జిల్లాలలో కూడా రైతులు తామందరూ కూడా కలిసి చందాలు వేసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకొని కూడా ఈరోజు హైదరాబాద్లో ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సందీప్, అంటే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా హామీ వచ్చే అవకాశం ఉందా శ్రీచరణ్? ప్రస్తుతానికి అంటే బేసిక్గా రైతులను ముందస్తుగా కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదో. ఇప్పుడు సచివాలయంలో కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లై శాఖ అధికారులతో కూడా చర్చించనున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఈ వార్త తెలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కానీ అది చూడాలి. ప్రస్తుతానికైతే రివ్యూలో సీఎం గారు ఉన్నారు. సో మేబీ బై ఈవినింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.